హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో అంతా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే అప్డేట్ గురించి అనమాట. ఒక రియాలిటీ షో అప్డేట్ అని చెప్పచ్చు అండ్ కపుల్స్కి మాత్రమే అని చెప్పాలన్నమాట. అంటే అందులో కూడా ఎవరైతే కమిటెడ్ కపుల్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ షోలో ఎంట్రీ అనమాట. సో ఇది ఒక రియాలిటీ షోయే, అందులో అయితే నోటెడ్. మరి బిగ్ బాస్లో ఉంటుందా ఎట్లా ఉంటుంది అంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఈ వీడియోలో కూడా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ కోసం షార్ట్ అండ్ స్వీట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కన్ఫర్మేషన్ కపుల్స్ ఎవరు అనేది కూడా చెప్తాను అనమాట. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి చూడండి సో దట్ మంచి రీచ్ వెళ్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్. చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇది ఒక రియాలిటీ షో. సో 70 days ఎవ్రీడే మనకి టెలికాస్ట్ అవ్వబోతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన టైం వచ్చిందని చెప్తాను అనమాట. సో అప్డేట్ స్టార్ట్ చేసేటప్పుడు అప్డేట్ స్టార్ట్ చేసేద్దాం, అప్పుడు కాదు స్టార్ట్ చేసేద్దాం. సో లవ్ స్కూల్ అనే ఒక రియాలిటీ షోని బేస్ చేసుకొని ఇక్కడ ఈ షోని ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇదంత ఈజీ షో అని అయితే ఏం కాదు. బిగ్ బాస్ అంత టఫ్ అని కూడా నేను చెప్పను, ఎందుకంటే బిగ్ బాస్లో వాళ్ళ థింగ్స్ వాళ్ళ డ్యూటీస్ అన్ని వాళ్ళు చేసుకోవాలి. వేరేస్ ఇక్కడ అట్లా ఉండదు. వీళ్ళకి టాస్క్ పెట్టడం, వీళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎట్లా ఉంది, వీళ్ళు ఎలాంటి గొడవలు ఆడుతున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, కపుల్స్ మధ్యన ఫ్రెండ్లీ రిలేషన్ ఉందా లేదా, హెల్దీ రిలేషన్ ఉందా లేదా, లేదా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలా, అసలు వీళ్ళ రిలేషన్ ఫార్వర్డ్కి వెళ్ళొచ్చా లేదా అనేది వాళ్ళకి ఎంత కన్ఫర్మేషన్ ఉన్నది, ఇట్లా చాలా సర్కమ్స్టాన్సెస్ని టెస్ట్ చేస్తారనమాట. సో ప్యారలల్లీ జడ్జెస్ ఉంటారు, ఆడియన్స్కి ఓటింగ్ వేసే ఛాన్స్ ఉండదు. దట్ ఈస్ ఫర్ షూర్. మనం ఏం చేయలేము. మనం ఓన్లీ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళు జెన్యున్గా ఉన్నారా లేదా, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఇలాంటివి మన ఛానల్లో టెలికాస్ట్ అయితే డెఫినెట్లీ. బట్ వేరాస్ ఇక్కడ ఎవరైతే డెసిషన్ తీసుకొని ఎలిమినేట్ చేయబోతారు అన్నది జడ్జెస్ అండ్ కపుల్స్ మధ్యలో ఉంటుంది. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి చాలా డిసడ్వాంటేజెస్ అండ్ డేంజర్ జోన్ అండ్ లాస్ట్ ది స్టెప్ కింద వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మరి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎవ్రీ వీక్ పెడతారా, 2 weeksకి ఒకసారి పెడతారా, లేదా డే మధ్యలో వీక్ డేస్లో పెడతారా అనేది అయితే మన దగ్గర అలాంటి అప్డేట్ అయితే ఏం లేదు. సో తెలియగానే ఖచ్చితంగా నా ఛానల్ నేను ఫస్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. సో సరే, కమిట్మెంట్ ఉన్న కపుల్స్ అన్నారు కదా, అంటే పెళ్ళైన వాళ్ళ పెళ్లి కాని వాళ్ళ అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు కదా. ఎవరైతే పెళ్లి చేసుకుందామని లివింగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు అండ్ ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు, అంటే కొత్తగా పెళ్ళైన జంటలు ఉంటారు, కొంతమంది ఎప్పటి నుంచో మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఫేమస్ అయి ఉంటారో, లైక్ ఇట్లా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇట్లా మంచి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కపుల్స్ అయి ఉండొచ్చు. ఇట్లా వీళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు 10 కపుల్స్ వస్తున్నారు. అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి డెఫినెట్లీ. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఇప్పటికొచ్చి మనకేం తెలియదు. ఈ 10 కపుల్స్లో కూడా నాకు తెలిసిన వాళ్ళందరినీ థంబ్నెయిల్లో పెట్టడం జరిగింది. ఇందులో ఖచ్చితంగా అందరికీ ఆల్రెడీ తెలిసిన కపుల్ ఎవరంటే ప్రియాంక జైన్ అండ్ శివకుమార్, వీళ్ళు వస్తున్నారు. తర్వాత మహేష్ అండ్ శాండ్రా అండ్ శ్రీనివాస్ గారు అండ్ దువ్వాడు మాధురి గారు వీళ్ళు వస్తారన్నారు. కానీ మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్నారా అనేది అయితే మనకు తెలియదు. అట్ ప్రెసెంట్ అయితే కన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్లో అయితే వాళ్ళిద్దరు పేరు బాగా వినిపించింది, మేబీ వాళ్ళు డినై చేసినట్లు ఉన్నారు. అండ్ హరీష్ గారు, ఇతను బిగ్ బాస్ ఆల్రెడీ అందరికీ తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. ఆయన ఎంత ఫేమస్ అయ్యారో వాళ్ళ వైఫ్ కూడా అంతే ఫేమస్ అయ్యారని చెప్పుకోవాలన్నమాట. సో ఇట్లాగా కొంతమంది కపుల్స్ వస్తున్నారు. శుభశ్రీ అండ్ వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు. తర్వాత ఇట్లా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఫేమస్ కపుల్ ఒక ఇద్దరు వస్తున్నారు. సో ఇట్లాగా జబర్దస్త్ నుంచి ఒక కపుల్ రాబోతున్నారు. సో ఇట్లా వీళ్ళందరూ ఎవరెవరు వస్తున్నారో నా థంబ్నెయిల్ ఆల్రెడీ పిక్చర్స్ పెట్టడం జరిగింది. నేను అందుకే మళ్ళీ రిపీట్ చేసి నేను దాన్ని ల్యాక్ చేయాలని అనుకోవట్లేదు అనమాట. సో వీళ్ళలో కొంతమందికి పడని కపుల్స్ కూడా ఉన్నారు. అంటే ఒక కపుల్ అంటే ఒకరికి పడని వాళ్ళు, లేదా కొంచెం గొడవలు ఉన్న వాళ్ళు. ఎస్పెషల్లీ నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా వస్తున్నారు. ఇద్దరు కూడా మనకు తెలిసిందే బిగ్ బాస్ నుంచి కానీ తర్వాత రియాలిటీ షోస్ నుంచి కానీ. సో మామూలుగా ఉండబోవట్లేదు అనమాట. షో పీక్స్లో ఉంటుంది. అందులో అయితే నో డౌట్ డ్రామా అయితే ఇంకా పీక్స్ అని చెప్పచ్చు. ఇంతమంది ఒక విల్లాలో ఉంటున్నారు. ఎన్ని గొడవలు అవుతాయి, ఎంతమంది కలిసి ఉంటారు, ఎన్ని గ్రూప్స్ కింద డివైడ్ అవుతారు, చాలానే అప్డేట్స్ ఉంటాయన్నమాట. సో షో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఓన్లీ జియో హాట్స్టార్లోనే టెలికాస్ట్ అవుతారని విన్నాము, కానీ ఇప్పుడు మా టీవీలో కూడా టెలికాస్ట్ చేయబోతున్నారంట. ఎస్, దిస్ ఇస్ ది లేటెస్ట్ చేంజ్. అండ్ హోస్ట్ కింద శ్రీముఖి గారు, జడ్జ్ కింద రాధా గారు, ఇంకెవరు ఉంటారు అనేది అయితే తెలియదు. ఇంకొక 2 జడ్జెస్ ఉంటారని నేను విన్నాను. ఆ 2 జడ్జెస్ కూడా తెలియగానే నేను మళ్ళీ ఇంకొన్ని అప్డేట్స్తో నా వీడియోలో నా ఛానల్లో వీడియో పెట్టడం జరుగుతుంది అనమాట. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవైతే తెలిసిన అప్డేట్స్ షార్ట్ అండ్ స్వీట్గా పెట్టడం అనేది నా ఛానల్ స్ట్రాటజీ అనమాట. లాంగ్ వీడియోస్ చేసి మీకు ఇట్లా బోర్ కొట్టించడం అనేది అయితే నా మోటో అస్సలు కాదు. సో దిస్ ఈజ్ ది అప్డేట్.
and 100% updates from Mad for Each Other 70 Days 1 Villa reality show. Thank you.